హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ అప్కమింగ్ షిఫ్ట్లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్న ముఖ్యమైన బిట్స్ని మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ రిలేటెడ్గా అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ ఇదే విధంగా కెమిస్ట్రీ అలాగే బయాలజీ బిట్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ 2 పార్ట్ వీడియోస్ నుండి నిన్న జరిగిన ఎగ్జామ్స్లో కూడా మనకి బిట్స్ అయితే చాలా వరకు అడిగారు. కాబట్టి ఇప్పుడు చూస్తున్న వీడియో ఈ 2 వీడియోస్ ఓకే. లింక్స్ అయితే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఇవన్నీ కూడా 6th 10th క్లాస్ పుస్తకాల నుండి తీసుకుని అయితే నేను చెప్తున్నాను, ఎందుకంటే వాటి నుండి ఎక్కువ అయితే అడుగుతున్నాడు కాబట్టి. సో డెఫినెట్గా మీకు ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్లోనే మీరు సెర్చ్ చేస్తే కనబడుతుంది అడిగే బిట్స్ అన్నీ కూడా. కాబట్టి అందులోనూ ముఖ్యాంశాలు అయితే చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ 3 వీడియోస్ చూడండి. డెఫినెట్గా నెక్స్ట్ షిఫ్ట్లో మీకు అయితే బిట్స్ అయితే వస్తాయి. ఓకే, సో జనరల్గా నేను 3 షిఫ్ట్స్ అయిపోయిన తర్వాత ఒక మిక్స్డ్ వీడియో చేద్దామని అనుకున్నాను. బట్ ఆ వీడియో కన్నా ఈ వీడియో మీకు ఎక్కువ యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఇంగ్లీష్ తెలుగు రెండిట్లోనూ కూడా చెప్తాను. మొట్టమొదటిగా వాషింగ్ సోడా అనే సోడియం కార్బోనేట్ అని కూడా అంటారు. దీని ఫార్ములా Na2CO3 10H2O. ఓకే, వాషింగ్ సోడాకి సంబంధించి ఇది ఎలా అప్టైన్ చేస్తారని కూడా మిమ్మల్ని అడగచ్చు. మనకి ఏదైతే బేకింగ్ సోడా ఉంటుందో మొట్టమొదటిగా బేకింగ్ సోడాని తీసుకొచ్చి హీట్ చేసి తర్వాత ఆ సోడియం కార్బోనేట్ వస్తుంది. సో ఈ బేకింగ్ సోడాని హీట్ చేయడం వల్ల మనకి సోడియం కార్బోనేట్ వచ్చినప్పుడు ఆ సోడియం కార్బోనేట్ని కనుక మనం రీక్రిస్టలైజేషన్ చేసినట్లయితే వాషింగ్ సోడా అయితే వస్తుంది. ఈక్వేషన్ కూడా అడుగుతున్నాడు కాబట్టి ఇది ఒక బేసిక్ సాల్ట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. Na2CO3 10H2O మనకి Na2CO3 10H2O ఈక్వేషన్ అనేది కూడా అడిగే అవకాశం ఉంది. ఓకే, అలాగే యూజెస్ అనేవి కూడా అడుగుతూ ఉంటాడు. మనకి గ్లాస్, సోప్, పేపర్ ఇండస్ట్రీలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సోడియం కాంపౌండ్స్ మనకి సచ్ యాజ్ బోరాక్స్లో కానీ సోడియం కార్బోనేట్ కెన్ బి యూజ్డ్ యాజ్ క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పస్ కానీ ఓకే, అలాగే రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెట్స్ ఆఫ్ వాటర్ కానీ ఇటువంటి వాటికైతే దీన్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి తెలుగులో కూడా చెప్తున్నాను చూడండి. వాషింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్, దీన్ని సోడియం క్లోరైడ్ సాధారణ ఉప్పు నుండి తయారు చేయగలిగిన మరొక రసాయనంగా అయితే చెప్తారు. వాషింగ్ సోడా లేదా బట్టల సోడా అని అంటారు. ఫార్ములా Na2CO3 10H2O. బేకింగ్ సోడా ఏదైతే ఉందో ఈ బేకింగ్ సోడాని వేడి చేస్తే సోడియం కార్బోనేట్ అయితే ఏర్పడుతుంది. ఈ సోడియం కార్బోనేట్ని పునఃస్ఫటీకరణం రీక్రిస్టలైజేషన్ చేసిన తర్వాత వాషింగ్ సోడా అయితే వస్తుంది. ఇది క్షార స్వభావం కలిగిన లవణం. ఓకే, దీని యూజెస్ చూసుకున్నట్లయితే మనకి గాజు, సబ్బులు, కాగితం పరిశ్రమలో మనకి ఈ వాషింగ్ సోడాను ఉపయోగిస్తారు. అలాగే బోరాక్స్ వంటి సోడియం సమ్మేళనాల తయారీకి, గృహ అవసరాల్లో సోడియం కార్బోనేట్ని అయితే వస్తువులు శుభ్రపరచడానికి, నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి మనం దీన్ని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ బేకింగ్ సోడా చూసుకున్నట్లయితే నిన్న కూడా అడగడం జరిగింది. ఎలా అడిగారు అంటే మనకి ఫాస్టర్ కుకింగ్ని మనకి ఫాస్ట్గా చేయడానికి మనకి దేన్ని యాడ్ చేస్తారని అడిగారు. బేకింగ్ సోడాని అయితే యాడ్ చేస్తారో ఓకే, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని అంటారు, NaHCO3 ఈక్వేషన్ కూడా చూసుకోండి. ఓకే, అలాగే మనకి ఏదైతే మనం చెప్పుకున్నామో మనకి హీటెడ్ డ్యూరింగ్ కుకింగ్. ఓకే, మనకి వంట చేసేటప్పుడు ఏదైతే ఏర్పడుతుందో ఆ ఈక్వేషన్ కూడా కింద ఇచ్చారో 2NaHCO3 ఏదైతే ఉందో దీన్ని హీట్ చేసినప్పుడు Na2CO3 + H2O + CO2గా అయితే మనకి ఫామ్ అయితే అవుతుంది. ఇలా కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి చూసుకుంటే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, ఒకసారి మనకి స్క్రీన్ షాట్ తీసుకోండి, తెలుగులో చెప్తాను. బేకింగ్ సోడా లేదా వంట సోడా ఓకే, సోడియం బైకార్బోనేట్ అని అంటారు. కొన్ని సందర్భాల్లో పదార్థాలను తొందరగా ఉడికించడం కోసం బేకింగ్ సోడాని ఉపయోగిస్తారు. ఇదే అడిగారు, మనకి పదార్థాలను తొందరగా ఉడికించడానికి మనకి ఏం యాడ్ చేస్తారని అయితే అడిగారు. ఓకే, దీని యొక్క రసాయన నామం సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్, NaHCO3 ఈక్వేషన్ చూసుకోండి. ఓకే, అలాగే మనకి ఈ ఆమ్లాన్ని తటస్థీకరించడానికి NaHCO3ని ఎందుకు ఉపయోగించారో. సో అలాగే మనకి వంట సోడా ఒక క్షయం చెందని బలహీనమైన క్షారం. అలాగే మనకి ఆహారాన్ని ఉడికించేటప్పుడు ఆహారంతో పాటు దీన్ని వేడి చేసినప్పుడు కింది రసాయన చర్య జరుగుతుంది. ఓకే, ఆహారాన్ని ఉడికించేటప్పుడు ఆహారంతో పాటు ఇది వేస్తారని అయితే స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. ఈ ఈక్వేషన్ చూసుకోండి. 2NaHCO3 మనకి వేడి చేసినప్పుడు Na2CO3 + H2O + CO2గా అయితే మనకి ఏర్పడడం జరుగుతుంది. ఇది కూడా అడిగే అవకాశం ఉంది, చూసుకోండి. ఒకసారి యూజెస్ అయితే చూద్దాం. ఈ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అంటే బేకింగ్ పౌడర్ అనేది ప్రధాన అనుఘటనం NaHCO3. దీంతో పాటు ఆమ్ల, కాల్షియం హైడ్రోజన్ ఫాస్ఫేట్, CaH2PO4 మరియు పిండి పదార్థాలు బేకింగ్ పౌడర్లు అయితే ఉంటాయి. ఈ సోడియం బైకార్బోనేట్ బ్రెడ్ కేక్ తయారీలో ఓకే, బ్రెడ్ కేక్ తయారీలో అయితే మనకి ఈ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని అయితే ఉపయోగిస్తారు. CO2 విడుదల చేయడం ద్వారా పిండి పొంగడాన్ని మరియు మృదువుగా మారడానికి అయితే ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ను యాంటాసిడ్లో ఒక ముఖ్యమైన అనుఘటనంగా అయితే ఉపయోగిస్తాం. ఇది బలహీనమైన క్షారం కాబట్టి జీర్ణాశయంలో విడుదలైన ఆమ్లాన్ని తటస్థీకరించి ఉపశమనం అయితే కలగజేస్తుంది. అలాగే అగ్నిమాపక యంత్రాల్లో కూడా దీన్ని సోడా ఆమ్లంగా అయితే ఉపయోగిస్తారు. బలహీనమైన యాంటీసెప్టిక్, గాయాన్ని కుళ్ళిపోకుండా చేసేదానికి కూడా ఇదైతే ఉపయోగపడుతుంది. సో చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా చూసుకోండి.
అలాగే నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్. ఓకే, బ్లీచింగ్ పౌడర్కి సంబంధించి అలాగే యూజెస్ కానీ ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, తెలుగులో చెప్తాను. ఓకే, సో ఈ బ్లీచింగ్ పౌడర్ని తెలుగులో విరంజన చూర్ణం అని కూడా అంటారు. సజల సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని బ్రైన్ ద్రావణం విద్యుత్ విశ్లేషణ చేయడం ద్వారా క్లోరిన్ వాయువు లభిస్తుందని చెప్పి తెలుసు కదా. ఈ క్లోరిన్ వాయువును బ్లీచింగ్ పౌడర్ తయారీలో అయితే ఉపయోగించడం అయితే జరుగుతుంది. మనకి తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్ ఏదైతే స్లేకిల్ లైమ్ ఉంటుందో CaOH2 పై క్లోరిన్ వాయువు చర్య వల్ల బ్లీచింగ్ పౌడర్ అయితే ఏర్పడుతుంది. యాక్చువల్గా నేను ఫస్ట్ పార్ట్ వీడియోలో చిన్న మిస్టేక్ చెప్పాను. మనకి పొడి సున్నానికి మనకి క్లోరిన్ యాడ్ చేయడం ద్వారా మనకి బ్లీచింగ్ పౌడర్ వస్తుందని చెప్పి, పొడి సున్నం కాదు యాక్చువల్గా, క్విక్ లైమ్ కాదు, స్లేకిల్ లైమ్ ఏదైతే ఉంటుందో కాల్షియం హైడ్రాక్సైడ్ దానికి క్లోరిన్ యాడ్ చేయడం ద్వారా బ్లీచింగ్ పౌడర్ అయితే ఏర్పడుతుంది. దాని సెకండ్ వీడియోలో రెక్టిఫై చేసాను, చూసుకోండి. అలాగే కాల్షియం ఆక్సిక్లోరైడ్ CaOCl2 అనే సాంకేతికను అయితే సూచించడం జరుగుతుంది. ఓకే, ఈక్వేషన్ అనేది కూడా కింద ఇచ్చారు, చూసుకోండి. అలాగే బ్లీచింగ్ పౌడర్ ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఇది వస్త్ర పరిశ్రమలో కాటన్ మరియు నారాలను విరంజనం చేయడానికి, కాగితం పరిశ్రమలో కలపగుజ్జును విరంజనం చేయడానికి, బట్టలను విరంజనం చేయడానికి అయితే దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. అలాగే రసాయన పరిశ్రమలో దీని ఆక్సీకార్నిగా అయితే ఉపయోగిస్తారు. అలాగే తాగే నీటిలో క్రిములను సంహరించడానికి క్రిమి సంహారిక, క్లోరోఫామ్ తయారీలో కారకంగా రియాజెంట్గా కూడా మనకి బ్లీచింగ్ పౌడర్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా ఒక బిట్టే, ఏదో ఒక రకంగా అయితే మమ్మల్ని అడిగే అవకాశం అయితే ఉంది. అలాగే POP ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చేసరికి CaSO4 ఆఫ్ H2O. ఓకే, సో ఇది జిప్సమ్ ఏదైతే ఉందో CaSO4 2H2O. ఓకే, ఈ జిప్సమ్ను 373 క్యాలరీల ఉష్ణోగ్రతకు నెమ్మదిగా అతి జాగ్రత్తగా వేడి చేస్తే పాక్షికంగా నీటి అలువును కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అంటే CaSO4 ఆఫ్ H2O ఇదే మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. ఈ విధంగా ఏర్పడుతుంది. అంటే జిప్సాన్ని వేడి చేస్తే, ఓకే, వేడి చేసినప్పుడు ఏమవుతుంది, వాటర్ కొంచెం ఇవాపరేట్ అవుతుంది. అంటే వాటర్ కొంచెం మనకి కరిగిపోతుంది కదా. అంటే ఇక్కడ 2H2O ఉంది కదా, ఈ వాటర్ కాస్త తగ్గిపోయి మనకి హాఫ్ H2O అవుతుంది. అంటే వాటర్ తగ్గి CaSO4 1/2 H2Oగా అయితే మారుతుంది. CaSO4లో ఎటువంటి మార్పు ఉండదు, వాటర్ మాత్రమే కదా వేడి చేస్తే మారేది. సో వాటర్ తగ్గుతుంది, అప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవుతుంది. అంటే జిప్సాన్ని వేడి చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవుతుంది. లేదా మీకు ఇలా అడగచ్చు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి నీటిని కలిపితే ఏమవుతుంది అంటే జిప్సమ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ దీనికి వాటర్ని కలిపితే జిప్సమ్ అవుతుంది, జిప్సమ్ని వేడి చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ ఉపయోగిస్తారంటే మన శరీరంలో విరిగిన ఎముకలు ఏవైతే ఉంటాయో తిరిగి సక్రమంగా అతికించడానికి వేసే కట్టుల్లో డాక్టర్ అయితే మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అయితే ఉపయోగిస్తారో. అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తెల్లగా ఉండే ఒక చూర్ణ పదార్థం, దీనిని నీటితో కలిపినప్పుడు జిప్సమ్ ఏర్పడడం వల్ల ఒక దృఢమైన ఘన పదార్థంగా అయితే మారుతుంది. ఓకే, సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈక్వేషన్ కూడా చూసుకోండి. CaSO4 ఆఫ్ H2Oకి 1/2 H2O అంటే మనకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసినట్లయితే అయితే కనుక జిప్సమ్ CaSO4 2H2O అయితే ఏర్పడుతుంది. ఓకే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి వాటర్ని యాడ్ చేస్తే జిప్సమ్ ఏర్పడుతుంది. జిప్సాన్ని వేడి చేసినప్పుడు మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఐ. ఓకే, ఎగ్జామ్లో మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చి దాంట్లో పార్ట్ని అయితే ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు. మీకు ఐ రిలేటెడ్ పార్ట్ ఇచ్చి ఐడెంటిఫై చేయమని అడగచ్చు, లేదా మనకి ఇలా కూడా అడగచ్చు. లాస్ట్ టైం ఎలా అడిగాడంటే కొన్ని ఎగ్జామ్స్లో కింద మనకి ఒక ఐరిష్, పుపిల్, కార్నియా ఈ విధంగా 3 ఇచ్చి ఒక 4వది ఐకి రిలేటెడ్ కానిది ఇచ్చి క్రింది వాటిలో ఐ రిలేటెడ్ పార్ట్ కానిది ఏంటి, లేదా క్రింది వాటిలో ఐ రిలేటెడ్ పార్ట్ని గుర్తించండి అని అయితే అడిగాడు. ఎలాగైనా సరే అడిగే అవకాశం ఉంది, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇది మనం రెటీనా. ఓకే, రెటీనా అంటాం. ఇక్కడ ఉన్న పార్ట్ని మనం రెటీనా అంటాం. అలాగే ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని మనం కటకం, ఓకే, లెన్స్ అని అయితే అనడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ లోపల ఉన్నది కనుపాప, ఓకే, పుపుల్. ఓకే, ఇది కనుపాప మనకి. అలాగే ఇది వచ్చేసరికి మనకి నేత్రోదక ద్రవం. ఓకే, సో యాక్వస్ హ్యూమర్. అలాగే ఇక్కడ ఉన్నది కార్నియా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి కార్నియా. ఓకే, కార్నియా అనేది బాగా ఇంపార్టెంట్, కార్నియా. ఓకే, అలాగే మనకి సో ఇది నల్లగుడ్డు. ఓకే, కనుపాప పైన ఉన్నది ఇది నల్లగుడ్డు. ఓకే, ఐరిష్ అని అంటే అంటాము. అలాగే సిలియారీ కండరాలు, ఇక్కడ ఉన్నవి సిలియారీ కండరాలు. ఓకే, సిలియారీ మజిల్స్. ఓకే, అలాగే ఇక్కడ ఉన్నది మనకి ఆప్టికల్ నర్వ్. ఓకే, ఆప్టిక్ నర్వ్. ఓకే, దృక్ నాడి, ఆప్టిక్ నర్వ్. ఓకే, ఖచ్చితంగా ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా కార్నియా కానీ పుప్పులు కానీ ఐరిష్ కానీ. ఓకే, కనుపాప, నల్లగుడ్డు, కార్నియా అనేది అయితే చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా అయితే అడగడం జరిగింది. ఓకే, సో అలాగే లెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో మనకి సమ్ని అయితే చెప్తున్నాను. మనకి ఎక్కువ డీప్గా కాకుండా బేసిక్ మీద కూడా అడుగుతున్నాడు కాబట్టి ఇటువంటి మీరు చూసుకుంటే కనుక ఎక్కువ టైం లేదు కాబట్టి మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది.
2D కటకాన్ని వాడాలని చెప్పి డాక్టర్ సూచిస్తే ఆ కటక నాభ్యంతరం ఎంత అని అడిగారో. సో కటక సామర్థ్యం P = 2D అయితే అవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఇక్కడ 2D ఇస్తే మనకి 2, 5D ఇస్తే 5, లేదా -3D ఇస్తే 3, +3D ఇస్తే 3. అంటే ఇక్కడ ఏది ఇస్తే అది సైన్తో సహా యాజ్ ఇట్ ఈజ్ మనం తీసుకోవాలి. మనకి సెంటీమీటర్లో జనరల్గా అడుగుతూ ఉంటాడు. సెంటీమీటర్లో డైరెక్ట్గా సూత్రం ఫార్ములా ఏంటి అంటే P = 100/F. ఓకే, P = 100/F సెంటీమీటర్ ఫార్ములా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. P = 100/F. P అంటే మనకి ఇక్కడ ఎంత, ఇక్కడ 2 ఏ నెంబర్ ఇస్తే అది P అవుతుంది. ఇక్కడ 2 ఇచ్చారు కాబట్టి 2 = 100/F. సో F అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే F అనేది 2 దగ్గరికి, 2 అనేది F దగ్గరికి రీప్లేస్ చేసుకుంటే F = 100/2 50 సెంటీమీటర్స్ 50 సెంటీమీటర్లు. కటక నాభ్యంతరం ఫోకల్ లెంత్ F అనేది ఎంత 50 సెంటీమీటర్లు. డైరెక్ట్గా అయితే మనం సాల్వ్ చేయొచ్చు. సో నిన్న ఎగ్జామ్లో ఇటువంటి రిలేటెడ్ సమ్మె అడిగారు, కాకపోతే ఇక్కడ 5D 3D కాంబినేషన్ అడిగారు. 3D అనేది మైనస్ ఇచ్చారు. ఇది కూడా చాలా కేర్ఫుల్గా సైన్ కూడా చూసుకోవాలి. జనరల్గా ఇక్కడ 5D ఒకటే ఇస్తే సింపుల్గా మనం 5 తీసేసుకుని P అనేది చేసేస్తాం. 3D ఇస్తే 3 తీసుకుని చేస్తాం. -3D అయితే -3 చేస్తాం. కానీ ఇక్కడ కాంబినేషన్ అడిగాడు 5D + -3D అంటే మనకి P = P1 + P2 అవుతుంది. సో -3 + 5 క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ మనకి ఇందాక సమలాగే P అనేది సేమ్ 2 వచ్చింది కాబట్టి డైరెక్ట్గా 50 అనేది ఆన్సర్ అవుతుంది. సో ప్రాసెస్ చూస్తే P = 100/F కదా. సో సెంటీమీటర్లో డైరెక్ట్ ఫార్ములా ఇది, డైరెక్ట్గా సెంటీమీటర్లు క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకే, ఇక్కడ P అంటే 2 వచ్చింది, = 100/F, F = 100/2, సో 50. సో 50 సెంటీమీటర్లు అయితే మనకి ఫోకల్ లెంత్ అయితే అవుతుంది కటక నాభ్యంతరం. సో చూసుకోండి, ఇటువంటి ఫార్ములాస్ ఈజీగా చేయొచ్చు మనం. అలాగే మనకి దీని మీద కూడా అడిగాడు. విబ్జార్ ఏదైతే ఉంటుందో దీంట్లో మనకి ఎక్కువ డీవియేట్ అయ్యే కలర్ ఏంటి అని అయితే అడిగారు. వైలెట్ అనేది అయితే ఓకే, వివిధ రంగులతో పోల్చి చూసినప్పుడు ఎరుపు రంగు విచలనం తక్కువగాను, ఊదా రంగు విచలనం ఎక్కువగాను అయితే ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్, ఓకే, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మినిమం అనేది రెడ్ కలర్లోనో, అలాగే మ్యాక్సిమం అనేది వైలెట్ కలర్లో ఉంటుంది. ఓకే, మనకి ఎక్కువ డీవియేషన్ ఏమవుతుంది, వైలెట్ అవుతుంది. తక్కువ డీవియేషన్ ఏమవుతుంది, రెడ్ అవుతుంది. ఓకే, ఎరుపు అనేది తక్కువ, మనకి ఊదా రంగు అనేది మనకి ఎక్కువగా అయితే విచలనం చెందుతుంది. నిన్నే అడిగారు డైరెక్ట్గా ఎక్కువ విషయంలో జరిగే కలర్ ఏది విబ్జార్లోని, వైలెట్ ఊదా రంగు అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే తెల్లని కాంతి వివిధ రంగులు విబ్జార్గా విడిపోవడాన్ని ఏమంటారో అని అడిగితే కనుక కాంతి విక్షేపణం, ఓకే, డిస్పర్షన్ అని అయితే అనడం జరుగుతుంది. ఒకసారి విబ్జార్లో కలర్ చూసుకోండి, ఆడ్ మ్యాన్ అని కూడా ఇస్తూ ఉంటాడు. కింది వాటిలో విబ్జార్లో కలర్ కానిది ఏది లేదా కలర్ అయింది ఏంటి అని. ఓకే, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్. ఓకే, సో మనకి ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ముదురు రంగు, ఊదా. ఓకే, విబ్జార్లో డైరెక్ట్గా మనం ఈ కోడ్ వర్డ్ ద్వారా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో చూసుకోండి. ఓకే, న్యూలాండ్స్ అష్టక నియమం మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నిన్న కూడా అడిగాడు న్యూలాండ్ అష్టక నియమంలో మొట్టమొదటి చిట్ట చివరి ఎలిమెంట్ ఏది అని చెప్పి మనకి. సో ఆ విధంగా కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చూస్తే జాన్ న్యూలాండ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త 1865లో మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో, ఓకే, పరమాణు భారాల ఆరోహణ క్రమంలో మనకి అమర్చడం జరిగింది. న్యూలాండ్ అష్టక నియమంలో మూలకాలు అనేవి దేని రకంగా అమర్చారు అంటే పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అయితే అమర్చడం అయితే జరిగింది. అవి 7 గ్రూపులుగా ఏర్పడతాయని చెప్పి కనుగొనడం జరిగింది. ఇవి ఏర్పడిన గ్రూపులో ఉండే మూలకాలు ఒక విధమైన రసాయన ధర్మాలను అయితే కలిగి ఉంటాయని గమనించాడు. దీని ఆధారంగా ఆయన అష్టమ నియమాన్ని అయితే ప్రతిపాదించాడు. మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు వాటి ధర్మాలు నిర్ణీత వ్యవధిలో పునరావృతం అవుతాయి. ఒక మూలకం నుండి మొదలు పెడితే ప్రతి 8వ మూలకం ధర్మాలు కూడా మొదటి మూలక ధర్మాలను అయితే పోలుంటాయి. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్, 8th ఎలిమెంట్ రెండూ కూడా మనకి ఈక్వల్ మనకి ధర్మాలను అయితే కలిగి ఉంటాయి. దీన్ని న్యూలాండ్ అష్టమ నియమం, లా ఆఫ్ ఆర్ట్వీస్ అని అయితే పిలవడం జరుగుతుంది. ఓకే, ఒకసారి మనకి టేబుల్ చూస్తే న్యూలాండ్ మూలక పట్టిక మనకి ఏదైతే న్యూలాండ్ ఆర్టివిస్ ఉందో, సో ఇందులో మొట్టమొదటి ఎలిమెంట్ వచ్చేసరికి హైడ్రోజన్, చిట్ట చివరి ఎలిమెంట్ వచ్చేసరికి థోరియం. మొట్టమొదటి చిట్ట చివరి ఎలిమెంట్ చాలాసార్లు అడిగారు, హైడ్రోజన్ థోరియం అనేది 56 మనకి థోరియం, హైడ్రోజన్ 1. అలాగే హైడ్రోజన్ అలాగే 8 ఏదైతే ఫ్లోరిన్ ఉందో, ఓకే, రెండు కూడా ఒకే ధర్మాలను అయితే కలిగి ఉంటాయి. అంటే మొదటి 8వది ఇదే విధంగా కంటిన్యూ అయితే అవుతూ ఉంటుంది. ఒకసారి టేబుల్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు 2 ఎలిమెంట్స్ ఒకే దాంట్లో ఉన్నవి ఏమిటి అని కూడా అడగచ్చు, ఇలాంటివి కూడా. సో చూసుకోండి, సో ఇలాంటివి కూడా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఈ టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఆవర్తన ధర్మం, గ్రూపులు, పీరియడ్లో మార్పు సరళి ఎలా ఉంటుందని చెప్పి. పీరియాడిక్ ప్రాపర్టీ అనేది గ్రూప్స్లో టాప్ టు బాటమ్కి, పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్కి ట్రెండ్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పి రిలేటెడ్గా ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటాడు. అంటే పీరియాడిక్ టేబుల్లో వచ్చేసరికి వ్యాలెన్స్ అనేది పైనుండి కిందకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా మారుతుంది అంటే మారదు. పరమాణు వ్యాసార్థం అనేది అయితే పెరుగుతుంది, అయనీకరణ శక్తి తగ్గుతుంది, ధన విద్యుత్వాత్మక పెరుగుతుంది, రుణ విద్యుతాత్మక తగ్గుతుంది, లోహ స్వభావం పెరుగుతుంది, అలోహ స్వభావం తగ్గుతుంది, ఎలక్ట్రానిక్ ఎఫినిటీ
తగ్గుతుంది. ఓకే, ఎలా క్వశ్చన్స్ అడుగుతాడంటే పీరియాడిక్ టేబుల్లో గ్రూపుల్లో పైనుంచి కిందకి వెళ్ళేటప్పుడు అయనీకరణ శక్తి పెరుగుతుందా తగ్గుతుందా లేదా మార్పు చెందదో ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఇస్తాడో. అలాగే పీరియడ్లలో ఎడమ నుండి కుడికి వెళ్ళేటప్పుడు 1 నుండి 4 వరకు పెరిగి తిరిగి 0కు అయితే తగ్గుతుంది. నెక్స్ట్ పరమాణు వ్యాసార్థం తగ్గుతుంది. అయనీకరణ శక్తి మనకి ఎడమ నుంచి కుడికి సాధారణంగా పెరుగుతుంది. ధన విద్యుతాత్మక తగ్గుతుంది, రుణ విద్యుతాత్మక పెరుగుతుంది, లోహ స్వభావం తగ్గుతుంది, అలోహ స్వభావం పెరుగుతుంది, ఎలక్ట్రానిక్ ఎఫినిటీ అనేది కూడా పెరుగుతుంది. ఓకే, సో వ్యాలెన్సీ అనేది సేమ్ ఫర్ ఆల్ ఎలిమెంట్స్, అంటే చేంజ్ అనేది ఉండదు. అలాగే పీరియడ్స్లో వచ్చేసరికి లెఫ్ట్ టు రైట్ 1 to 4 అండ్ డిక్రీజెస్ టు 0. అలాగే అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గ్రూప్స్లో, పీరియడ్స్లో అయితే డిక్రీజ్ అవుతుంది. అయనైజేషన్ ఎనర్జీ అనేది మనకి గ్రూప్స్లో డిక్రీజ్ అయితే పీరియడ్స్లో అయితే జనరల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రానిక్ ఎఫినిటీ గ్రూప్స్లో డిక్రీజ్ అయితే పీరియడ్స్లో ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రో నెగిటివిటీ మనకి గ్రూప్స్లో డిక్రీజ్ అయితే పీరియడ్స్లో ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రో పాజిటివిటీ గ్రూప్స్లో ఇంక్రీజ్ అయితే మనకి పీరియడ్స్లో అయితే డిక్రీజ్ అవుతుంది. మెటాలిక్ నేచర్ గ్రూప్స్లో ఇంక్రీజ్ అయితే పీరియడ్లో డిక్రీజ్ అవుతుంది. నాన్ మెటాలిక్ నేచర్ గ్రూప్స్లో మనకి డిక్రీజ్ అయితే పీరియడ్స్లో అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో టేబుల్ అయితే స్క్రీన్ షాట్ తీసుకుని చూసుకోండి. వీటిని కూడా చాలాసార్లు అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ ఫార్ములాస్ మీద కూడా చాలాసార్లు అయితే అడిగారు. సో 3 చాలా దగ్గరగా ఉంటాయి. ఆల్కైన్, ఆల్కైన్, ఆల్కీన్. ఓకే, సో ఆల్కేన్, ఆల్కైన్, ఆల్కీన్. సో జాగ్రత్తగా గమనించండి. సో ఇందులో ఆల్కైన్లో మీథేన్ యొక్క ఫార్ములా CH4, ఈథేన్ C2H6, ప్రోఫేన్ C3H8, బ్యూటేన్ C4H10, పెంటేన్ C5H12. అలాగే మనకి ఆల్కైన్లో ఈథేన్ C2H2, ప్రోఫేన్ C3H4, బ్యూటేన్లో C4H6, పెంటైన్ వచ్చేసరికి C5H8. చాలా దగ్గరగా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఆల్కిన్లో ఈథిన్ C2H4, ప్రోపిన్ C3H6, బ్యూటిన్ C4H8, పెంటిన్ C5H10. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకుని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఓమ్స్లా రిలేటెడ్గా అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. 10 ohm, 20 ohm, 30 ohm నిరోధాలు గల 3 నిరోధాలను శ్రేణిలో సమాంతరంగా కలిపినప్పుడు వాటి ఫలిత నిరోధాలు. ఓకే, శ్రేణిలో కలిపినప్పుడు సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధాల గురించి అయితే అడిగారు. ఓకే, మనకి 3 రెసిస్టర్స్ 10 ohm, 20 ohm, 30 ohm ఆర్ కనెక్టెడ్ ఇన్ ద సిరీస్ ఆర్ ప్యారలల్, ఫైండ్ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ అని అయితే అడిగారు. సో ఇచ్చిన వాల్యూస్ మనకి ఏమవుతాయి అంటే R1, R2, R3 అవుతాయి. ఏదైతే మనకి ఇచ్చారో ఇవి R1, R2, R3. సో శ్రేణిలో కలిపినప్పుడు ఫలిత నిరోధం అంటే ఏం చేయాలంటే మూడింటిని మనం జస్ట్ యాడ్ చేయాలి. R = R1 + R2 + R3, 10 + 20 + 30, 60 ohm అయితే అవుతుంది. సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధం అంటే మనకి ఫార్ములా ఏంటి అంటే 1/R = 1/R1 + 1/R2 + 1/R3. సో రెండు ఫార్ములాలు కూడా గుర్తుపెట్టుకోండి. శ్రేణిలో కలిపినప్పుడు సమాంతరంగా కలిపినప్పుడు. సో 1/10, 1/20, 1/30 మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 11/60 వస్తుంది. సో సాల్వ్ చేస్తే 5.5 ohm అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో మనకి రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్లో కలిపినప్పుడు మూడింటిని జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ప్యారలల్గా కలిపినప్పుడు అయితే 1/R1 + 1/R2 + 1/R3 అయితే చేయాలి. ఓకే, సో చూసుకోండి. ఇటువంటి రిలేటెడ్ కూడా సింపుల్గా అడుగుతున్నాడు. మీకు ఫార్ములా తెలిస్తే సింపుల్గా ఒక మార్క్ వస్తుంది, లేదా మనకైతే మీకు మార్క్ అనేది పోతుంది. కాబట్టి సో చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి సిరీస్కి ప్యారలల్కి. ఓకే, అలాగే మనకి R1, 4 మరియు 8 ohm నిరోధాలు కలిగిన 3 నిరోధాలను శ్రేణిలో కలపగా ఫలిత నిరోధం 20 ohm అయిన R1 విలువ కనుగొనండి. సో మనకి శ్రేణిలో కలిపినప్పుడు ఫార్ములా మీకు తెలుసు. ఇందాక మనకి R కనుగొనండి అని చెప్పి R1, R2, R3 ఇచ్చేసారు. ఇప్పుడు ఏం లేదు అంటే జస్ట్ R1 కనుక్కోమంటున్నాడు. అంటే మనకి R1 ఇవ్వకుండా మనకి టోటల్ R ఇచ్చాడు. సో జస్ట్ మనకి ఏదైతే ఇచ్చాడో R ఇచ్చాడు కాబట్టి 20, R1 ప్లేస్లో మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి R1, మనకి R2, R3, 4 and 8 ఇచ్చాడు కదా. ఇవి వేసి జస్ట్ సాల్వ్ చేసుకుంటే R1 8 ohm అనేది అయితే వచ్చేస్తుంది. చాలా సింపులే. జస్ట్ మనకి ఇందాక 3 ఇచ్చేసి R అడిగారు, ఇప్పుడు R1 అడిగాడు R ఇచ్చి. ఓకే, అంతే తేడా. అలాగే R1 మరియు 12 ohm నిరోధం కలిగిన 2 నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధం 3 ohmలు అయితే R1 విలువ కనుగొనండి. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. R1 కనుక్కోమని చెప్పి R2, R వాల్యూస్ అయితే ఇచ్చాడు. 1/R వాల్యూ 3 ఇచ్చాడు, 1/R2 12 ఇచ్చాడు కదా. సో దీన్ని సాల్వ్ చేయాలంటే జస్ట్ దీన్ని ఇటువైపు తీసుకెళ్తే దీన్ని ఇటువైపు తీసుకెళ్తే ఇది మైనస్ అవుతుంది. దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే 1/4 అంటే R1 అనేది 4 ohm అయితే వస్తుంది. సో జస్ట్ మీకు క్యాలిక్యులేషన్ వచ్చి ఫార్ములా ఐడియా ఉంటే సరిపోతుంది.
నెక్స్ట్ మనకి డయాగ్రామ్ ఇచ్చి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. ఈ విధంగా మనకి డయాగ్రామ్ ఇచ్చి ఇది 4 ఓం, ఇది 12 ఓం, ఇది 7 ఓం అయితే కనుక పక్కన ఉన్న వలయాన్ని పరిశీలించి వలయంలో ఫలిత నిరోధాన్ని కనుగొమని అయితే అడిగాడు. R1 అనేది 4 ఓం, R2 అనేది 12 ఓం. ఓకే, దీనికి మనకి ఫార్ములా ఏంటి అంటే మనకి సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధం అనేది R1 R2 బై R1 ప్లస్ R2. ఓకే, R1 R2 బై R1 ప్లస్ R2 మనకి 4 × 12 బై 4 + 12 సాల్వ్ చేస్తే 3 ఓం అనేది అయితే వస్తుంది. అలాగే R1 R2 RP శ్రేణిలో కలపబడినది కావున ఫలిత నిరోధం ఇప్పుడు మనకి వచ్చేసింది కదా. సో రెండింటిని సాల్వ్ చేస్తే 3 ఓం అనేది వచ్చేసింది. జస్ట్ 3ని 7కి యాడ్ చేస్తే సరిపోతుంది. R = 3 + 7 10 ఓం. ఓకే, సో మనకి శ్రేణిలో కలిపినప్పుడు ఫార్ములా ఇందాక ఏం చేసాం, శ్రేణిలో కలిపినప్పుడు ఫార్ములా జస్ట్ R1 + R2 కదా. సో శ్రేణిలో కలిపినప్పుడు జస్ట్ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. సో సమాంతరంగా కలిపినప్పుడు మాత్రం ఓకే, సో శ్రేణిలో కలిపితే మనకి జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. సమాంతరంగా కలిపినప్పుడు బై చేయాలి. ఓకే, సో మనకి ఇక్కడ డయాగ్రామ్లో ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మనకి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనకి సో వీటిని సమాంతరంగా కలిపారు కాబట్టి దీనికి సంబంధించి ఫార్ములా ఏదైతే ఉందో R1 R2 బై R1 ప్లస్ R2 సాల్వ్ చేసుకుని 3 ఓం అనేది వస్తుంది. తర్వాత రెండు కూడా మనకి శ్రేణిలో కలపడ్డాయి కాబట్టి డైరెక్ట్గా మనకి 3 + 7 10 అనేది అయితే మనం చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇటువంటి డయాగ్రామ్ ఇచ్చినప్పుడు అయితే చూసుకోండి. సో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జాంపుల్స్ మీ దగ్గర బుక్ ఉంటాయి కనుక ఒకసారి పరిశీలిస్తే ఈజీగా అయితే మీరు అయితే సాల్వ్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ ఒకసారి సేమ్ ప్రాబ్లం ఇంగ్లీష్లో ఒకసారి చూసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ ఇది ఆల్రెడీ నిన్న ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను, వీటి మీద కూడా అడుగుతున్నాడు. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. నేను ఎక్స్ప్లెనేషన్ చూడడం వాళ్ళు మొక్కలు నేలలోని ఖనిజ లవణాలు మరియు నీటిని వేర్ల ద్వారా అయితే గ్రహించడం జరుగుతుంది. ఈ వేర్లు శోషించిన నీరు పత్రాల్లో తయారైన ఆహార పదార్థం రెండు కూడా దారువు జైలం మరియు పోషక కణజాలం పైలం అనే నాళిక పుంజ వ్యవస్థ ద్వారా మొక్క యొక్క ఇతర భాగాలకైతే సరఫరా అవుతుంది. ఓకే, మొక్కలకి మనకి వీటిని సరఫరా చేసేది ఎవరు రిలేటెడ్గా అయితే అడుగుతున్నాడు కాబట్టి మీరు కాన్సెప్ట్ తెలుసుకుంటే కనుక మనకి క్వశ్చన్ బట్టి ఆన్సర్ అయితే చేయొచ్చు. వేర్లలో దారు కణజాలం కేంద్రం నుండి పరిధి వైపు విస్తరిస్తే కాండం దారు కణజాలం నాళికా పుంజంలో దవ్వ వైపు అయితే అమర ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వృక్ష కణజాలాలు రకాలు, ఇది కూడా నేను చెప్పాను, నేను చూడడం వాళ్ళంటే ఒకసారి చూసుకోండి. మొక్క భాగాలన్నింటిలోనూ పెరుగుదలకు మరామతులు నిర్వహించేవి ఏవి అని అడిగితే కనుక మెరిస్టమేట్ టిష్యూస్ విభాజ్య కణజాలాలు, పై పొరలను ఏర్పరిచేవి త్వచ కణజాలాలు మనకి డెర్మల్ టిష్యూస్, వృక్ష దేహాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలను సరైన స్థితిలో ఉండేలా చేసేవి సాధాయక కణజాలాలు గ్రౌండ్ టిష్యూస్, పదార్థాల రవాణాకు సహాయపడేవి మనకి ప్రసరణ కణజాలాలు వాస్కులర్ టిష్యూస్. అలాగే క్రోమోజోమ్స్ మీద కూడా ఆల్రెడీ నేను చెప్పాను. మనకి రిలేటెడ్గా మనకి ఏదైతే సెకండ్ పార్ట్ వీడియో 100 ఎక్స్పర్ట్స్ బిట్స్ చేసామో దాంట్లో క్రోమోజోమ్స్కి సంబంధించి చెప్పాను. నిన్న అడిగిన షిప్స్లోనే మనకి క్వశ్చన్ అయితే అడిగారు. ఆ వీడియో చూస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంపార్టెంట్ అడుగుతున్నట్టు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఎవరన్నా చూడడం వాళ్ళు ఉంటే. టోటల్గా మానవ శరీరంలో హ్యూమన్ బాడీలో 23 జతల క్రోమోజోమ్లు అయితే ఉండడం జరుగుతుంది. జతలు ఎన్ని అంటే పేర్స్ ఎన్ని అంటే 23, టోటల్గా ఎన్ని అడిగితే కనుక 46 మనకి క్రోమోజోమ్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇందులో మొట్టమొదటి 22 జతలు ఏవైతే ఉంటాయో కామన్గా పురుషుల్లోను మహిళలను మేల్ ఫీమేల్ను కామన్గా ఉండే 22 జతలు ఏవైతే ఉంటాయో ఈ 22 జతల్ని మనకి ఆటోజోమ్స్ అని అయితే అనడం జరుగుతుంది. ఇది మేల్ ఇది ఫీమేల్ అనుకుంటే 22 జతలు అంటే మనకి 44 ఏవైతే ఉంటాయో క్రోమోజోమ్స్ అనేవి ఇద్దరిలోనూ కూడా మనకి ఈక్వల్గా అయితే ఉంటాయి. ఇక ఏదైతే మనకి ఇంకొక 2 ఉన్నాయో మేల్లో వచ్చేసరికి XY, ఫీమేల్లో వచ్చేసరికి మనకి XX. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటాయి. జతలు చూసుకుంటే 22 పేర్స్ ప్లస్ XY మేల్లోనూ 22 పేర్స్ ప్లస్ XS ఫీమేల్లోనూ ఉండడం అయితే జరుగుతుంది. టోటల్ చూసుకుంటే 44 XY మేల్లోను 44 XX వచ్చేసరికి ఫీమేల్లోను అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, సో మ్యాటర్ కూడా చూపిస్తున్నాను చూడండి. మానవ శరీరంలో మనకి 23 జతలు 46 క్రోమోజోములు ఉంటాయి. 22 జతలు మనకి శారీరక క్రోమోజోములు ఆటోజోమ్స్ అని, మిగిలిన ఒక జతను లైంగిక క్రోమోజోములు ఆలోసోమ్స్ లేదా సెక్స్ క్రోమోజోమ్స్ అని అయితే అంటారు. ఓకే, మనకి సెక్స్ క్రోమోజోములు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి X మరియు Y. మనకి ఆడవారిలో 2 XX క్రోమోజోములు, మగవారిలో XY క్రోమోజోములు ఉంటాయి. స్త్రీ సంయోజక బీజంలో మనకి ఒకే ఒక X క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. పురుష సంయోజక బీజంలో శుక్రకణాల్లో 2 రకాలు XY అయితే క్రోమోజోములు అయితే ఉంటాయి. Y క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం X క్రోమోజోమ్ అణంతో కలిస్తే ఫలదీకరణ జరిగి XY క్రోమోజోమ్ ఏర్పడిన శిశువు అబ్బాయి అయితే అవుతాడు. అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి పురుషుల్లో XY ఉంటుంది, ఫీమేల్లో XX ఉంటుంది కదా. సో ఇక్కడ X వచ్చేసరికి ఇక్కడ Xతో మనకి కాంబినేషన్ అనేది వచ్చినట్లయితే సో XX అంటే అమ్మాయి అయితే పుడుతుంది. ఇక్కడ Y వచ్చేసరికి ఇక్కడ Xతో మనకి కాంబినేషన్ వస్తే కనుక XY అబ్బాయి అయితే పుట్టడం జరుగుతుంది. ఓకే, సో అదే మనకి సింపుల్గా కాన్సెప్ట్ అనేది ఇక్కడ పిక్చర్లో కూడా ఉంది చూడండి. సో ఇక్కడ పురుషులు తండ్రిలో 22 పేర్స్ ప్లస్ X 22 ప్లస్ Y అనేది ఉంటుంది కదా. అలాగే మనకి ఫీమేల్స్లో వచ్చేసరికి 22 ప్లస్ X అనేది ఉంటుంది. ఈ 22X వచ్చేసరికి సో మనకి Xతో కాంబినేషన్ వచ్చిన తర్వాత అమ్మాయి పుడుతుంది.
22y కాంబినేషన్ అనేది ఎక్స్తో కాంబినేషన్ రీచ్ అయితే కనుక మనకి అబ్బాయి అయితే పుట్టడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ పిక్చర్ అయితే గమనించండి. పిక్చర్ కన్ఫ్యూజన్ ఉంటే కనుక జస్ట్ ఏం లేదు, మనం చెప్పుకున్నాం కదా కాన్సెప్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకసారి అర్థం కాకపోతే రివైండ్ చేసి అయితే చూడండి. ఓకే, సో ఇది మనకి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డెఫినెట్గా నెక్స్ట్ షిఫ్ట్లో అయితే అడగడానికి అవకాశం ఉన్నవి చెప్పాను. ఆ 2 పార్ట్ వీడియోస్ కూడా ఈ 3 వీడియోస్ చూస్తే డెఫినెట్గా మీకు చాలా వరకు బిట్స్ అయితే కవర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే నేను రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఫెస్టివల్స్ కానీ డ్యాన్స్ ఫామ్స్ కానీ ఈ వీడియోస్ కూడా చేశాను. వీటిని కూడా డెఫినెట్గా అయితే బిట్స్ అయితే వస్తున్నాయి. నేను అడిగిన షిఫ్ట్స్లో ఈ 3 టాపిక్స్ నుండి కూడా బిట్స్ అయితే అడగడం జరిగింది. ఆ వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏమన్నా చూడని వాళ్ళంటే మిస్ అవ్వకుండా మనకి ఈ 6 వీడియోస్ ఖచ్చితంగా చూడండి. మీకు డెఫినెట్గా బిట్స్ అనేవి అయితే కవర్ అవుతాయి. సో మీకు డెఫినెట్గా ఎఫర్ట్ పెట్టి వీడియో అనేది తక్కువ టైంలో చేస్తున్నాను మ్యాటర్ గ్యాదర్ చేసి. సో తప్పకుండా వీడియోకి లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్లో షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మనకి ఫస్ట్ షిఫ్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది సరిగ్గా వెళ్ళకపోవచ్చు. కాబట్టి ప్రతి వాళ్ళు టెలిగ్రామ్లో కానీ అలాగే ఛానల్ ఒకసారి మనకి ఆఫ్టర్నూన్ ఒకసారి విజిట్ చేసి రిఫ్రెష్ చేసి అయితే చూడండి. ఆ వీడియో అనేది మిస్ అవ్వకుండా అయితే చూస్తారో. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మిస్ అవ్వకుండా క్వశ్చన్స్ నాకు షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా యూట్యూబ్ వీడియో కింద కానీ. మీకు ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి అయితే మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.